హలో ఆల్ అండ్ వెల్కమ్ టు షాడో ఆఫ్ ఫ్యామిలీ. ఈ రోజు మనం ఈ వీడియోలో నరుటో సిరీస్‌లో ఉన్న ప్రతి ఒక్క క్లాన్ గురించి అయితే మాట్లాడుకుందాం. క్లాన్స్ అంటే ఒక ఫ్యామిలీ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ షినోబి కలిసి ఉండే సమూహం. నరుటో వరల్డ్‌లో ప్రతి ఒక్క క్లాన్‌కి అయితే తన ఒక ఓన్ హిస్టరీ, ట్రెడిషనల్, స్పెషల్ ఎబిలిటీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ షినోబి వరల్డ్ వార్ కన్నా ముందైతే చాలా క్లాన్స్ అయితే మిలిటరీ ఫోర్స్‌లకి అయితే పనిచేసేటివి. సో మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ వీళ్ళకి ఒక క్లాన్ మెంబర్స్‌కి చాలా మంది ఉంటారు. వీళ్ళ స్ట్రెంత్ బాగుందనుకుంటే వీళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళని మిలిటరీలోకి అయితే పెట్టుకుంటారు వాళ్ళ విలేజ్‌కి. సో, అలా ఉండేది. దాని తర్వాతయితే సెంజు క్లాన్ అలానే ఉచా క్లాన్ అయితే 2 కలిసి ఒక షినోబి విలేజ్‌నయితే స్టార్ట్ జేసినారు. సో, దానికి ఆ ల్యాండ్‌ని రూల్ జేసే డైమో అంటారు తెలుసు గదా! సో, నరుటో సీరీస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. సో, వాళ్ళ సపోర్ట్ గూడా ఇచ్చారనమాట. సో, అప్పటినుంచి క్లాన్స్ అయితే కలిసి ఒక షినోబి విలేజ్ లాగా అయితే ఉండడం అయితే స్టార్ట్ అయింది. సో, వీళ్ళని జూసి వేరే వాళ్ళు గూడా ఇన్‌స్పైర్ అయ్యి అలా క్లాన్స్ అయితే కలిసి కొన్ని విలేజెస్ అయితే క్రియేట్ అయినాయి. దాని తర్వాత మనం ఇప్పుడు జూస్తున్న 5 నేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి అలానే క్రియేట్ అయినాయన్నమాట. సహజంగా ఒక క్లాన్‌లో మెంబర్ గావాలంటే అందరికి తెలిసిందే బ్లడ్ ఒక దానిపైన డిపెండ్ అయి ఉంటది. అలానే జెనెటిక్స్ పైన అయితే డిపెండ్ అయి ఉంటది. సో, అందుకే కేకే గెన్‌కై లాంటి అలానే కొన్ని స్పెషల్ టెక్నిక్స్ అలానే స్పెషల్ ఎబిలిటీస్ జనరేషన్ నుంచి జనరేషన్ ఫ్యామిలీ మెంబర్స్‌కి పాస్ అవుతా ఉంటాయి. సో, ఈ యొక్క యూనిక్ ఎబిలిటీస్ వల్లనైతే కొన్ని క్లాన్స్ అయితే కొన్ని షినోబి విలేజెస్‌లల్ల చాలా ఫేమస్ అయినాయి. ఆ క్లాన్స్‌ని చూసి చాలా మంది భయపడేటోళ్ళు గూడా. మీకు తెలుసు ఏ క్లాన్‌ని చూసి భయపడతారో గూడా. అలానే క్లాన్‌లో అయితే చాలా మెంబర్స్, బ్రాంచెస్ అలానే ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ గూడా ఉండొచ్చు. కానీ మనం నరుటో సీరీస్‌లో చూసే చాలా క్లాన్స్ అయితే ఒక చిన్న ఫ్యామిలీగా లేదా న్యూక్లియర్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయితే ఎక్కువ వరకైతే మనకు కనిపిస్తా ఉంటాయి. ఇప్పుడైతే మొత్తం నరుటో సీరీస్‌లో ఎన్ని క్లాన్స్ ఉన్నాయి, ఆ క్లాన్స్ యొక్క పవర్స్ ఏంది, అసలు ఆ క్లాన్స్ ఎలా వచ్చినాయో మాట్లాడుకోవడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్లాన్ వచ్చేసి అబ్రామి క్లాన్. కొనోహా విలేజ్‌లో ఉన్న ఒక ఫేమస్ క్లాన్ అది కూడా అందరికి తెలిసిందిగా. అయితే ఈ క్లాన్ యొక్క మెంబర్స్ పుట్టినప్పటి నుంచే వాళ్ళకైతే కొన్ని ఒక స్పెషల్ ఇన్సెక్ట్స్‌ని అయితే వాళ్ళకి ఓట్స్ లాగా అయితే ఇస్తారు. సో, ఆ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఒక స్కిన్ కింద అయితే పర్మనెంట్‌గా అయితే ఉండిపోతాయి వాళ్ళకి. సో, అప్పటినుంచి ఆ ఒక ఇన్సెక్ట్స్ అలానే ఆ పర్సన్ అయితే ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఒక రిలేషన్‌షిప్‌లో అయితే జీవిస్తా ఉంటారు. అంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఆ ఇన్సెక్ట్స్‌కి వచ్చేసి షెల్టర్ అయితే దొరుకుతది. ఆ క్లాన్ మెంబర్‌కి వచ్చేసి పవర్ దొరుకుతాయి ఆ ఇన్సెక్ట్స్ నుంచి. సో, అందుకే మనం చూసినట్టయితే అబ్రామి క్లాన్స్ మెంబర్స్ అయితే ఈ ఇన్సెక్ట్స్ ఈ పురుగులు అయితే ఏవైతే ఉంటాయో వీటినైతే యూజ్ చేసి ఎనిమీ పైన అయితే అటాక్ చేస్తారు. అలానే ఎనిమీని ట్రాక్ చేస్తా ఉంటారు. అలానే ఈ స్పై మిషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అయితే వీళ్ళు చాలా ఎఫెక్టివ్‌గా ఉండే పర్సన్స్. నెక్స్ట్ క్లాన్ వచ్చేసి అకామిచి క్లాన్. ఇది కూడా కోనా నుంచి వచ్చే ఒక క్లాన్. ఈ క్లాన్ ఒక స్పెషల్ టెక్నిక్ అయితే వచ్చేసి అన్ని యానిమల్స్‌ని అయితే యూజ్ చేసి వాళ్ళ యొక్క బాడీ సైజ్ మరియు వాళ్ళ యొక్క బాడీ వెయిట్‌ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెంచడం, తగ్గించడం దానిపైన అయితే బేస్ అయి ఉంటది. ఈ పవర్ తోటి అయితే వాళ్ళ యొక్క బాడీ పార్ట్స్‌ని అయితే వాళ్ళు హ్యూజ్‌గా అయితే పెంచగలుగుతారు. లేదంటే ఒక జెయింట్ సైజ్‌లో కూడా పెంచి పవర్‌ఫుల్ అటాక్స్‌ని అయితే చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటది వాళ్ళకి. అయితే ఇప్పటివరకు అకామిచి క్లాన్స్‌కి అయితే మొత్తం 15 మెంబర్స్ హెడ్స్ అయితే ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళు చోజా అకామిచి వచ్చేసి 15థ్ క్లాన్ హెడ్ అన్నమాట. అలానే 15థ్ తర్వాత 16థ్ అకామిచి క్లాన్ హెడ్ వచ్చేసి చోజీ అవుతాడు అని చెప్పి మనకి యానిమేలో మెన్షన్ చేసి ఉంది. థర్డ్ క్లాన్ వచ్చేసి అమగిరి క్లాన్. ఈ అమగిరి క్లాన్ ఏదైతే ఉందో యుమెగా కురే విలేజ్ ని అయితే ఎస్టాబ్లిష్ చేసిన క్లాన్ ఇదే. ఈ క్లాన్ ఏదైతే ఉందో యుమెగా కురే విలేజ్ నుంచి వచ్చిన ఒక 3 క్లాన్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఇది కూడా ఒక మెయిన్ క్లాన్ అని చెప్పి గుర్తింపు అయితే ఉండింది. అంతే, అంతకుమించి క్లాన్ గురించి ఏమీ తెలీదు. నెక్స్ట్ క్లాన్ వచ్చేసి చినోకే అనే ఒక క్లాన్ అనమాట. ఈ క్లాన్ అయితే వార్నింగ్ పీరియడ్ స్టేజ్‌లో అయితే యాక్టివ్‌లో ఉన్న ఒక పవర్‌ఫుల్ క్లాన్. ఈ క్లాన్ మెంబర్స్ దగ్గర అయితే కట్సుయేక గన్ అని చెప్పి ఒక రేర్ కేకే గెన్‌కై అయితే ఉండేది. సో, దీని ఒక పవర్ ఏందంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న లిక్విడ్స్‌ని అయితే వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ముఖ్యంగా అయితే బ్లడ్‌లో అయితే ఎక్కువ ఐరన్ ఉంటది కాబట్టి వీళ్ళకైతే ఐరన్‌ని కూడా మ్యానిపులేట్ చేయగలిగే పాసిబిలిటీ అయితే ఉంటది. బ్లడ్‌ని మ్యానిపులేట్ చేయగలిగే పాసిబిలిటీ ఉంటది. అందుకే వార్నింగ్ పీరియడ్ టైమ్‌లో అయితే చినోకే క్లాన్ అయితే ఒక డేంజరస్ క్లాన్‌గా అయితే కన్సిడర్ చేసేవాళ్ళు. ఫిఫ్త్ క్లాన్ వచ్చేసి ఫూమా. ఫూమా క్లాన్ అనేది ఒక చాలా ఫేమస్ క్లాన్ అన్నమాట. పూమా కాదు, ఫూమా. అయితే ఈ క్లాన్‌కి అయితే ఉచ్చా క్లాన్ తోటి దూరపు బ్లడ్ రిలేషన్ అయితే ఉందని చెప్పి చెప్పిర్రు మనకి సిరీస్‌లో. అలానే వాళ్ళు ముఖ్యంగా అయితే అమెగా కురే అలానే ల్యాండ్ ఆఫ్ ఫైర్‌లో అయితే బాగా పేరు తెచ్చుకున్న క్లాన్ అన్నమాట ఇది. ఉచ్చా క్లాన్ వాళ్ళలానే. ఈ క్లాన్ మెంబర్స్ అయితే అగ్రెసివ్ ఫైటింగ్ స్టైల్‌కి అయితే చాలా ఫేమస్. వాళ్ళ ఒక సిగ్నేచర్ వెపన్ వచ్చేసి జెయింట్ ఫూమా షేరింగ్ అన్న షురికెన్. ఇది పెద్ద 4 బ్లేడ్స్ తోటి ఉన్న ఒక షురికెన్ అన్నమాట. ఇది చాలా షార్ప్ గా ఉంటది. యుద్ధంలో అయితే ఈ వెపన్ ని యూజ్ చేసి చాలా పవర్ఫుల్ అటాక్స్ అయితే చేసేవాళ్ళు. ఆ షురికెన్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో, అదనమాట ఈ క్లాన్ యొక్క పవర్ అలానే విషయాలు. నెక్స్ట్ మళ్ళీ ఫూమా క్లానే, బట్ ఇది ల్యాండ్ ఆఫ్ సౌండ్ లో ఉండే ఫూమా క్లాన్. ఈ ఫూమా క్లాన్ అయితే ఫస్ట్ ల్యాండ్ ఆఫ్ ద రైస్ ఫీల్డ్ కి చెందిన క్లాన్, షినోబి క్లాన్. దాని తర్వాత ఉరోచిమారు అక్కడికి వెళ్ళి ల్యాండ్ ఆఫ్ సౌండ్ అయితే ఎస్టాబ్లిష్ చేసి సో అలా జరిగిందనమాట. అయితే ఈ క్లాన్ మెంబర్స్ అయితే
చక్ర థ్రెడ్స్ అయితే యూజ్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్. అలానే అందులో చాలా మంది అయితే ఆర్చరీలో కూడా బాగా ట్రైనింగ్ పొందారు. అలానే వాళ్ళ తానైతే కర్స్ మండాలా అనే ఇలాంటి కొన్ని పవర్ఫుల్ సీక్రెట్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ క్లాన్ అయితే ఒక సమయం తర్వాత అయితే 2 గ్రూప్స్ అయితే విడిపోయింది. ఒక గ్రూప్ లో ఉన్న పవర్ఫుల్ మెంబర్స్ కి అయితే ఉరోచిమారు అయితే మీ క్లాన్ కి మళ్ళీ నేను తిరిగి గౌరవం తీసుకొస్తా అని చెప్పి తన వైపు అయితే తింపేసుకుండు. కానీ దాని తర్వాత అయితే ఉరోచిమారు తెలిసిందే కదా, వాడు ఎప్పుడు ఒకరిని యూజ్ చేసుకొని వాళ్ళ ముచ్చట్లు పెడతాడు. వాడు సేమ్ అదే జరిగింది. వాడిని ఫర్బిడెన్ జుట్స్ ఇవన్నిటి పైన ఎక్స్పెరిమెంట్స్ చేసుకోనికైతే వాళ్ళని యూజ్ చేసిండు. ఇంకొక గ్రూప్ వచ్చేసి క్రిమినల్ యాక్టివిటీస్ లో అయితే ఇన్వాల్వ్ అయితే అయినారు. దాని వల్ల అయితే మిగతా క్లాన్ మెంబర్స్ అయితే వీళ్ళని ట్రేటర్స్ అయితే కన్సిడర్ చేసినారు. సో ఈ ఫూమా క్లాన్ ఒక స్టోరీ ఇదన్నమాట. నెక్స్ట్ క్లాన్ వచ్చేసి ఫనాటై క్లాన్. ఇదైతే ల్యాండ్ ఆఫ్ వాటర్ కి సంబంధించిన ఒక పైరేట్ క్లాన్ అన్నమాట. ఇది ఈ క్లాన్ అనేది ల్యాండ్ ఆఫ్ వాటర్ కి సంబంధించిన ఒక పాత క్లాన్ అన్నమాట. ఈ క్లాన్ యొక్క మెంబర్స్ అయితే సముద్రాల పైన అయితే యుద్ధాలు చేయడానికి అయితే చాలా పవర్ఫుల్ గా అయితే ఉంటారు. సో వీళ్ళు ఎలా ఫేమస్ అయినారంటే, మీరు పైరేట్ మూవీస్ ఇవన్నీ చూసి పైరేట్స్ ఏవైతే చేస్తారో అలాంటి అన్ని చేసి వీళ్ళు ఫేమస్ అయినారు. అందుకే క్లాన్ అయితే ల్యాండ్ ఆఫ్ వాటర్ లో అయితే చాలా డేంజరస్ పైరేట్ క్లాన్ అని చెప్పి అయితే పిలుస్తూ ఉంటారు. దాని నెక్స్ట్ ఫేమస్ క్లాన్ వచ్చేసి హగురోమో క్లాన్. హగురోమో క్లాన్ అనేది హిడెన్ లీఫ్ విలేజ్ ఎస్టాబ్లిష్డ్ అవ్వడానికన్నా ముందు వారింగ్ స్టేట్ ఏరాలో ఉన్న ఒక పాత క్లాన్. ఈ క్లాన్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేకపోయినా గానీ సెంజు క్లాన్ కి వ్యతిరేకంగా యుద్ధాలు చేసే క్లాన్స్ లో ఈ క్లాన్ కూడా ఒక మెయిన్ క్లాన్ అన్నమాట. ఉర్చా క్లాన్ తోటి అలయన్స్ అయ్యి సెంజు క్లాన్ పైన వాళ్ళైతే అటాక్ చేసేవాళ్ళు వీళ్ళు. అంటే ఉర్చా క్లాన్ ఈ క్లాన్ కలిసిపోయి సెంజు క్లాన్ పైన అటాక్ చేసేవాళ్ళు. ఆ యుద్ధాలలో చాలా మంది సెంజు క్లాన్ అయితే చంపినారు అని చెప్పి రికార్డ్స్ లో మెన్షన్ అయి ఉంది. సో అంతే అనమాట ఈ క్లాన్ గురించి తెలిసిన విషయాలు. నెక్స్ట్ హటాకే క్లాన్. హటాకే క్లాన్ వచ్చేసి కొనాలో ఉండే ఒక క్లాన్, అందరికి తెలిసిందే ఇది. ఈ క్లాన్ గురించి కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ తెలిసినది ఏంటంటే ఈ క్లాన్ లో ఉండే మెంబర్స్ అయితే లెజెండరీ నింజాస్ అని మాత్రం తెలుసు, అది అందరికి తెలుసు. ఆ క్లాన్ నుంచి మనకు తెలిసిన వాళ్ళు వచ్చేసి సకమో హటాకే. తినైతే వైట్ ఫ్యాంగ్ ఆఫ్ ద కోనా అని చెప్పి పిలుస్తారు. తన ఒక స్కిల్స్ వల్ల అయితే కోనా హిస్టరీలో తన ఒక లెజెండరీ నింజా అని చెప్పి పేరుతో తెచ్చుకుండు. మనకు తెలిసిన ఈ క్లాన్ నుంచి రెండో వ్యక్తి వచ్చేసి కకాషి హటాకే. తనను వచ్చేసి కాపీ నింజా అని చెప్పి అయితే పిలుస్తారు. తన ఒక షేరింగ్ అని ఒక పవర్ తోటి ఎన్నో జుట్స్ అయితే కాపీ చేసిండు. మొత్తం నరుటో ప్రపంచంలో ఫేమస్ అయిపోయాడు తను. అలానే 4th షినోబి వరల్డ్ వార్ తర్వాత తను కకాషి 6th కాగే కూడా అయ్యిండు. అందరూ తెలిసింది కదా. ఈ క్లాన్ గురించి ఇంత గురించి తప్ప ఎవరికి ఏమీ తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి కింద నాకు. నెక్స్ట్ క్లాన్ వచ్చేసి హిరాసకా క్లాన్. ఈ క్లాన్ అనేది యుమెగా కొరే నుంచి సంబంధించిన ఒక క్లాన్. మూడు మెయిన్ క్లాన్స్ ఉంటాయి అనమాట అక్కడ. అందులో ఈ క్లాన్ కూడా ఒక మెయిన్ క్లానే. ఈ క్లాన్ అక్కడ నుంచి వచ్చిన మెయిన్ క్లాన్స్ లో ఒక్కటని మాత్రమే రివీల్ చేస్తారు. అంతకుమించి సిరీస్ లో దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయలేరు మనకి. బట్ ఈ క్లాన్ ఉంటది నరుటో సిరీస్ లో అని చెప్పి మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. నెక్స్ట్ 11th క్లాన్ వచ్చేసి హూకీ ఫ్యామిలీ. అది బుర్రా బూత తప్ప ఆలోచించకు, నేను హూకీ ఫ్యామిలీ అన్న. ఈ హూకీ ఫ్యామిలీ అనేది ఒక మ్యాటరియల్ షినోబి ఫ్యామిలీ. మ్యాటరియల్ నోరు జరగట్లేదు మా వాడు, అందుకే సబ్ టైటిల్స్ చేస్తాడు, చదువుకోండి. ఈ ఫ్యామిలీ యొక్క వంశం అనేది ఎక్కువ అమ్మాయి వైపు నుంచి అయితే కొనసాగుతుంది. అంటే మదర్ సైడ్ నుంచి ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎక్కువగా ముఖ్యంగా అయితే మెడికల్ నింజాస్ అయితే పనిచేస్తారు. అలానే వీళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్. అంటే ఇంపార్టెంట్ ఇంటెలిజెంట్ ని కలెక్ట్ చేయడంలో వీళ్ళకి ఒక మంచి స్కిల్ అయితే ఉంటది. ఈ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒరిజినల్ గా సునాగాకురే నుంచి అయినా గానీ తర్వాత కొనాకు వచ్చి వాళ్ళు అక్కడైతే సెటిల్ అయితే అయినారు. 12th క్లాన్ వచ్చేసి ఉషికాకి క్లాన్. ఇదైతే కిరికాకురేకి సంబంధించిన ఒక షినోబి క్లాన్. ఈ క్లాన్ మెంబర్స్ అందరికైతే షార్క్ లాంటి ఫిజికల్ ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. సో మీకు ఫోటోలో కనిపిస్తున్నారు కదా, అలా ఉంటారు. అందుకే వీళ్ళు మిగతా క్లాన్ మెంబర్స్ కన్నా చాలా డిఫరెంట్ గా అయితే ఉంటారు. 13th క్లాన్ వచ్చేసి హజుకి క్లాన్. ఈ క్లాన్ అనేది వార్నింగ్ స్టేటస్ పీరియడ్ అయిపోయిన తర్వాత కిరికాకురే విలేజ్ లో సెటిల్ అయిన ఒక షినోబి క్లాన్. ఈ క్లాన్ మెంబర్స్ అయితే వాళ్ళ ఒక యూనిక్ బాడీ ఒక ఎబిలిటీస్ కి అయితే చాలా ఫేమస్. వాళ్ళైతే వాటర్ బేసిక్ టెక్నిక్స్ అయితే యూజ్ చేసి వాళ్ళ ఒక బాడీని అయితే లిక్విడ్ లాగా అయితే మార్చి ఒక స్పెషల్ ఎబిలిటీని అయితే కలిగి ఉంటారు. అందుకే క్లాన్ అయితే కిరికాకురే విలేజ్ లో ఒక పవర్ఫుల్ క్లాన్ అని చెప్పి గుర్తిస్తారు. నెక్స్ట్ 14th క్లాన్ వచ్చేసి హ్యూగా క్లాన్. నేను తెలియనట్టే చెప్తా, మీకు కూడా తెలియనట్టే వినండి. హ్యూగా క్లాన్ అనేది కోనా విలేజ్ లో ఉండే ఫేమస్ అలానే స్ట్రాంగ్ క్లాన్స్ లో ఒకటి. ఉచ్చ క్లాన్ సమానంగా అయితే ఈ క్లాన్ కూడా రెస్పెక్ట్ అయితే ఇస్తారు. కొన్ని రికార్డ్స్ ప్రకారంగా అయితే యుగా క్లాన్ అయితే కొనాలో ఇప్పటి నుంచో ఉంటున్న ఒక పాత క్లాన్, అలానే అత్యుత్తమైన బ్లడ్ క్లాన్ అని చెప్పి అయితే కన్సిడర్ అయితే చేస్తారు. ఈ క్లాన్ లో పుట్టిన ప్రతి ఒక్క మెంబర్ తనైతే బియాకు గన్ అని చెప్పి ఒక రేర్ కేకే గిన్క అయితే ఉంటది. సో దాని ఒక పవర్స్ ఏంటంటే వీళ్ళైతే చాలా దూరం వరకు అయితే చాలా క్లియర్ గా అయితే చూడగలుగుతారు. సాలిడ్ ఆబ్జెక్ట్స్ ఉన్న అంటే గోడలు ఇలాంటి అడ్డం ఉన్నా సరే అవి దాటి మరి చూడగలుగుతారు. అలానే ఒక వ్యక్తి బాడీలో ఉన్న చక్ర ఒక సర్క్యులేట్ సిస్టమ్ ని కూడా చాలా క్లియర్ గా అయితే చూడగలుగుతారు. సో ఈ యొక్క ఎబిలిటీస్ వల్ల అయితే యుగా క్లాన్ అయితే నరుటో వాళ్ళు చాలా పవర్ఫుల్ క్లాన్ అని చెప్పి రెస్పెక్ట్ అయితే చేస్తారు. ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుంటే దానిపైన ఒక లాంగ్ వీడియో అవుతుంది, ఇక్కడికి చాలే దీని గురించి. నెక్స్ట్ 15th క్లాన్ వచ్చేసి ఇబిరి క్లాన్.
ఇదేందిది దుబాయ్ నుంచి వచ్చినట్టుంది క్లాన్. సో, ఈ క్లాన్ అనేది ల్యాండ్ ఆఫ్ ఫైర్ నుంచి సంబంధించిన క్లాన్ అనమాట. ఇది ల్యాండ్ ఆఫ్ ఫైర్ కింద భూమి కింద సీక్రెట్‌గా జీవించిన ఈ క్లాన్ మెంబర్స్‌కైతే ఒక యూనిక్ ఎబిలిటీ అయితే ఉంటది. అదేందంటే వీళ్ళు వాళ్ళకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్మోక్ లెక్కయితే మారగలుగుతారు. వీళ్ళు స్మోక్ ఫార్మ్‌లోకి వెళ్ళినా గూడా చుట్టూ ఉన్న ప్రపంచంతోటైతే ఫిజికల్లీ ఇంటరాక్ట్ అయితే అవ్వగలరు. కానీ ఈ పవర్ అయితే వాళ్ళకి పర్ఫెక్ట్ గాదు. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు యాక్సిడెంట్‌గా అయితే స్మోక్ ఫార్మ్‌లోకి అయితే మారిపోయేవాళ్ళు. అలానే వాళ్ళకి ఒక పెద్ద వీక్‌నెస్ గూడా ఉంది. అదేంటంటే వాళ్ళు స్మోక్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు ఒకవేళ గాలి అనేది ఆ స్మోక్‌కి తగిలితే, ఆ స్మోక్ అనేది అటు ఇటు చెదిరిపోయినట్టయ్యి వాళ్ళు మళ్ళీ నార్మల్ ఫార్మ్‌లోకైతే రాకపోయేవాళ్ళు. సో, దానివల్ల వాళ్ళు చనిపోయేవాళ్ళు గూడా పర్మనెంట్‌గా. సో, ఆ క్లాన్‌కి ఎబిలిటీ బాగున్నా బట్ ఈ వీక్‌నెస్ వల్ల వాళ్ళు ఒక పవర్‌ఫుల్ క్లాన్ లాగా అయితే మనకు సిరీస్‌లో చూపియలేకపోయినారు. 16థ్ వచ్చేసి ఇనజుగా క్లాన్. ఈ క్లాన్ అనేది కొనాకి సంబంధించిన ఒక ఫేమస్ షినోబి ఫ్యామిలీ. ఈ క్లాన్ మెంబర్స్ అయితే యుద్ధంలో అయితే నింకన్ అనే ఒక స్పెషల్ నింజా డాగ్స్‌ని అయితే ఫైట్స్‌లో అయితే యూజ్ చేస్తారు. వాళ్ళైతే వాళ్ళొక డాగ్స్ తోటి అయితే పర్ఫెక్ట్ కోఆర్డినేషన్‌లో అయితే ఫైట్ చేయడంలో ఎక్స్‌పర్ట్స్. ఈ క్లాన్ యొక్క మెంబర్స్‌ని ఈజీగా గుర్తుపట్టడానికైతే ఒక స్పెషల్ ఫ్యూచర్ అయితే ఉంటది. వాళ్ళొక చీక్స్ మీద అయితే రెడ్ ఫ్యాంగ్ షేప్ మార్క్స్ అయితే ఉంటాయి. అవైతే ఈ క్లాన్‌కి అయితే సిగ్నేచర్ ఐడెంటిటీగా ఉంటాయి. ఈ యొక్క క్లాన్ ఒక ఫైటింగ్ స్టైల్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన 'నరుటో' సిరీస్‌లో చూస్తాం. కీబా ఇంకా అకమారు తన డాగ్. మనమైతే వాళ్ళనైతే చూస్తాము. సో, వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ యొక్క క్లాన్ ఒక ఫైటింగ్ స్టైల్‌కి. 17థ్ వచ్చేసి ఇజునో క్లాన్. ఈ క్లాన్ అనేది కోనా విలేజ్‌కి సంబంధించిన ఒక ఫేమస్ షినోబి ఫ్యామిలీ. ఈ క్లాన్ మెంబర్స్ అయితే క్యాట్ ఇన్‌స్పైర్ నింజుట్సుని అయితే యూజ్ చేయడంలో ఫేమస్. అంటే వాళ్ళు ఒక పిల్లి యొక్క స్పీడ్, మూవ్‌మెంట్స్, దానొక ఎజిలిటీ ఇవన్నిటిని చూసి అయితే అటాక్ స్టైల్‌ని అయితే వాళ్ళు డెవలప్ చేసుకున్నారు టెక్నిక్స్‌ని. సో, ఈ యొక్క యూనిక్ ఫైటింగ్ స్టైల్ వల్ల అయితే ఇజునో క్లాన్ అయితే వేరే క్లాన్స్ నుంచి డిఫరెంట్‌గా గుర్తింపు అయితే పొందింది కోనా విలేజ్‌లో. 18థ్ వచ్చేసి జూగోస్ క్లాన్. జూగోస్ క్లాన్ అనేది పేరు లేని ఒక షినోబి క్లాన్ ఇది. ఎగ్జాక్ట్‌గా అసలకి ఈ క్లాన్ ఎక్కడికేంచి వచ్చిందో ఎవరికీ తెలీదు. ఈ క్లాన్ వాళ్ళకైతే ఒక యూనిక్ బాడీ స్ట్రక్చర్ అయితే ఉంటది. దానివల్ల అయితే వీళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న నేచర్ ఎనర్జీని అయితే ఆటోమేటిక్‌గా అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. కానీ ఈ పవర్‌కి ఒక డేంజరస్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. వాళ్ళకి నేచురల్ ఎనర్జీ ఎక్కువగా అబ్జర్వ్ అయినప్పుడు వాళ్ళకి సడెన్‌గా అయితే మ్యాడ్‌నెస్ అయితే వచ్చేస్తది. సో, దానివల్ల వాళ్ళు వాళ్ళొక కంట్రోల్‌ని అయితే కోల్పోయి వైలెంట్ మూడ్‌లోకి అయితే వెళ్ళిపోతారు. అలానే వాళ్ళొక బాడీ వచ్చేసి ఒక స్పెషల్ ఫ్లూయిడ్స్‌ని అయితే ప్రొడ్యూస్ చేస్తది. సో, దానివల్ల వాళ్ళకైతే వాళ్ళొక బాడీని అయితే డిఫరెంట్ టైప్స్ లాగైతే మార్చుకోనికి ఎబిలిటీ అయితే ఉంటది. దానివల్ల అటాక్స్, స్ట్రెంగ్త్ మరియు ఫిజికల్ అపియరెన్స్‌ని కూడా వాళ్ళు చేంజ్ చేసుకోగలుగుతారు. కగెట్సు ఫ్యామిలీ అనేది ల్యాండ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్న ఒక మోటోవోషి విలేజ్‌లో ఉన్న ఒక ఫ్యామిలీ. వీళ్ళైతే వచ్చేసి ఔషధ మొక్కలు ఉంటాయి కదా! అవే వేరులు, మొక్కలు అవి ఇవి అంటారు కదా! సో, అవి అమ్ముకొని బతికేవాళ్ళు. అయితే వీళ్ళకి అవి అమ్మితే ఎక్కువ డబ్బులు వచ్చేటివి కావు. బట్ రాకపోయినా గానీ సంతోషంగానే ఉండేవాళ్ళు. కానీ ఒకరోజు వచ్చేసి చుట్టూ ఉండే కొండలలో ఉండే మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి చాలా రేర్. అవిట్లకి చాలా విలువ ఉంటదని చెప్పి తెలుసుకున్నాక వాళ్ళు అవిట్లని అమ్ముకొని చాలా బిజినెస్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళొక ఫ్యామిలీ, వాళ్ళొక క్లాన్ యొక్క హిస్టరీ అయితే మారిపోయింది. అంతే. ఇంతే ఈ క్లాన్ గురించి ఇంకేం లేదు చెప్పనీకి. నెక్స్ట్ 20థ్ క్లాన్ వచ్చేసి కాగుయా క్లాన్. కాగుయా క్లాన్ అనేది ఎప్పుడో మాయమైపోయిన ఒక షినోబి క్లాన్ అనమాట అది. ఇప్పుడైతే ఎవరు లేరు. ఈ క్లాన్ మెంబర్స్ అయితే చాలా క్రూయల్‌గా ఉండేవాళ్ళు. అలానే సేవియర్ బ్యాటిల్స్ టెక్నిక్స్‌ని అయితే ఫాలో అయ్యేవాళ్ళు. సో, ఈ క్లాన్ మెంబర్స్ అయితే కాగే ఓట్సుషికి ఒక వారసులు కాబట్టి, అయితే వాళ్ళకైతే కాగే నుంచి వచ్చిన ఒక ఒరిజినల్ పవర్ అయితే ఒక స్పెషల్ ఎబిలిటీ అయితే ఉండేది. ఆ ఎబిలిటీ ఏందంటే వాళ్ళొక బోన్స్‌ని వాళ్ళకి నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ చేయడం, క్రియేట్ చేయడం అయితే వెపన్స్‌లా యూజ్ చేయడం అయితే పాసిబిలిటీ అయ్యేది. సో, ఈ యొక్క యూనిక్ బోన్స్‌ని మానిప్యులేట్ చేసే ఎబిలిటీ వల్ల అయితే కాగ్యో క్లాన్ అయితే నరుటో వరల్డ్‌లో ఎంతో డేంజరస్ క్లాన్‌గా అయితే ఒకప్పుడు గుర్తించబడింది. ఇప్పుడు లేదు. అంటే నరుటో పుట్టే అప్పటికి ఆ క్లాన్ లేదనమాట. నెక్స్ట్ 21థ్ వచ్చేసి కమిజురు క్లాన్ అనేది ఇవగాకురేకి చెందిన ఒక ఫేమస్ షినోబి క్లాన్. ఈ క్లాన్ మెంబర్స్ అయితే బీస్ట్‌ని అయితే కంట్రోల్ చేసి యుద్ధాలైతే చేసేవాళ్ళు. సో, బీస్ట్‌ని కంట్రోల్ చేయడంలో వీళ్ళు ఎక్స్‌పర్ట్స్ అనమాట. ఒక సమయంలో అయితే ఈ క్లాన్ అయితే చాలా ఫేమస్‌గా ఉండేది. అందరూ అయితే వాళ్ళని చాలా గౌరవంగా అయితే చూసేవాళ్ళు. ఫస్ట్ సుజికాకి కూడా ఈ క్లాన్‌కి సంబంధించిన మెంబరే. సో, ఈ విషయం వల్ల అయితే అక్కడ ఉన్న ఏరియాస్‌లలో అయితే ఈ క్లాన్‌కి ఇంకొంచెం రెస్పెక్ట్ అయితే ఎక్కువగా వచ్చింది. నెక్స్ట్ 22nd వచ్చేసి కరాటాచి ఫ్యామిలీ అనేది కిరికాకురికి చెందిన ఒక ఫేమస్ షినోబి ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ నుంచి అయితే చాలా గొప్ప షినోబిస్ అయితే వచ్చారు. అందులో ముఖ్యంగా వచ్చేసి యాగురా అనే ఒక మెంబర్ కిరికాకురికి 4th మిజికాగా అయితే అయ్యిండు. సో, తను మిజికాగా లెక్క అయినాకైతే తన ఒక భయాన్ని అయితే వెపన్ గా అయితే యూజ్ చేసి విలేజ్ ని అయితే రూల్ చేసిండు. తన ఒక స్ట్రీట్ అలాగే క్రూయల్ యొక్క రూల్స్ వల్ల అయితే ఆ విలేజ్‌కి అయితే విలేజ్ ఆఫ్ ద బ్లడ్ మిస్ట్ అని చెప్పి పేరైతే వచ్చింది. 23rd వచ్చేసి కాజుకైజ్ క్లాన్. ఈ క్లాన్ అనేది సునెగాకురేకి చెందిన ఒక ఇన్‌ఫ్లుయెన్స్ షినోబి క్లాన్.
ఈ క్లాన్‌కి అయితే షునెగాకు విలేజ్‌లో అయితే పెద్ద అథారిటీ అలానే ఇన్‌ఫ్లూయెన్స్ అయితే ఉంటది. విలేజ్ లీడర్‌షిప్‌లో గూడా ఈ ఫ్యామిలీకి ఒక ముఖ్యమైన రోల్ అయితే ఉంది. కానీ ఈ క్లాన్ యొక్క ఒరిజినల్ ఫ్యామిలీ నేమ్ ఏంటి అనేది ఇప్పటివరకు రివీల్ అవ్వలేదు ఇంకా సిరీస్‌లో. అందుకే వాళ్ళని కాజుకేస్ క్లాన్ అని చెప్పి అయితే పిలుస్తారు. 24థ్ వచ్చేసి కెడోయిన్ క్లాన్. కెడోయిన్ క్లాన్ అనేది ఒక చిన్న షినోబి క్లాన్ అంతే. మనకి సిరీస్‌లో ఈ యొక్క క్లాన్ గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయలేరు. కానీ అగారి కైజన్ అనే అతను లీడర్. అతని లీడర్‌షిప్‌లో ఈ క్లాన్ ఉండేది అని మాత్రమే రివీల్ చేసినారు. 25థ్ వచ్చేసి కోడెన్ క్లాన్. కోడెన్ క్లాన్ అనేది హాలింగ్ వుల్ఫ్ విలేజ్ కి సంబంధించిన ఒక షినోబి క్లాన్. ఈ క్లాన్ మెంబర్స్ అయితే వాళ్ళ బాడీలో అయితే కోటేరో అనే ఒక స్పెషల్ మెడిసిన్ ఐగెన్జైన్ ని అయితే క్రియేట్ చేయగలరు. ఈ ఎబిలిటీ అనేది కోడెన్ కి మాత్రమే ఉంటుంది. కానీ ఇది ఒక కేకే గేన్ కి అయితే కాదు. అంటే బ్లడ్ లైన్ పవర్ కాకుండా వాళ్ళకున్న ఒక స్పెషల్ స్కిల్ అనమాట ఇది. వాళ్ళు క్రియేట్ చేసే కోటోరో అనే మెడిసిన్ అయితే రంగియోడో అనే వాళ్ళ ఓన్ స్టోర్ లో అయితే అమ్ముతారు. 26th వచ్చేసి కోహాకు క్లాన్. కోహాకు క్లాన్ అనేది ల్యాండ్ ఆఫ్ ఫైర్ కి సంబంధించిన అమిగా కురే బార్డర్స్ దగ్గర ఉండే ఒక షినోబి క్లాన్. ఈ క్లాన్ కి సంబంధించిన విలేజ్ ని ఫ్యూరిడోస్ 4 మ్యాన్ టీమ్ అయితే అటాక్ చేసి ఆ అటాక్ లో ల్యామ్ లైట్ అనే ఒక పవర్ఫుల్ అటాక్ ని అయితే యూజ్ చేసి ఆ విలేజ్ లో ఉన్న ప్రజలందరినీ అయితే చంపేసినారు. దాని వల్ల కోహాకు క్లాన్ కి సంబంధించిన విలేజ్ అయితే పూర్తిగా అయితే నాశనం అయిపోయింది. ఆ క్లాన్ కూడా నాశనం అయిపోయింది. నెక్స్ట్ 27th వచ్చేసి కుమనోయి క్లాన్. కుమనోయి క్లాన్ అనేది హాలింగ్ వుల్ఫ్ విలేజ్ అని చెప్పిన ఇంతకుముందు దానికి సంబంధించిన ఒక షినోబి క్లానే. ఈ క్లాన్ మెంబర్స్ అయితే అటర్నల్ యూత్ ని ఇచ్చే మెడిసిన్ ని కనిపెట్టడానికి రీసెర్చ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా బ్లూ ఫైర్ పౌడర్ అయితే స్పెషల్ సబ్స్టెన్స్ ని అయితే డిస్కవర్ అయితే చేసినారు. సో ఈ డిస్కవరీ వల్ల అయితే ఆ క్లాన్ యొక్క పేరు అయితే చాలా ప్రసిద్ధిని అయితే పొందింది. చాలా ఫేమస్ అయింది అప్పుడు. 28th వచ్చేసి కురమా క్లాన్ అనేది యానిమే ఎక్స్క్లూజివ్ షినోబి క్లాన్. అంటే ఈ క్లాన్ మాంగాలో కాకుండా జస్ట్ యానిమేలో మాత్రమే కనిపిస్తుంది. ఈ క్లాన్ మెంబర్స్ అయితే జెంజుట్సును అయితే యూజ్ చేయడంలో ఎక్స్పర్ట్స్. వాళ్ళకి ఈ టాలెంట్ అయితే వాళ్ళ ఒక స్పెషల్ కేకే గెన్కై వల్ల అయితే వస్తుంది. కానీ కొన్ని జనరేషన్స్ కి ఒక్కసారి ఈ క్లాన్ లో ఒక మెంబర్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని గెంజుట్సు పవర్ తోడైతే పుడతాడు. ఆ పర్సన్ క్రియేట్ చేసే జెంజుట్సు పవర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటదంటే ఎవరైతే విక్టిమ్ అయితే ఉంటాడో తనైతే ఆ ఎల్యూజన్ నిజంగానే జరుగుతుంది అని చెప్పి అయితే నమ్ముతాడు. సో దాని వల్ల జెంజుట్స్ లో జరిగే డ్యామేజ్ అంతా రియల్ వల్లనే జరుగుతున్నట్టు తన బాడీ పైన అయితే ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో ఈ యొక్క యూనిక్ పవర్ వల్ల అయితే కురమా క్లాన్ మెంబర్స్ అయితే కేవలం జెంజుట్సుని యూజ్ చేయడమే కాదు ఎనిమీస్ ని హత్య చేయడంలో కూడా చాలా యూజ్ అవుతూ ఉంటది వాళ్ళకి. 29th వచ్చేసి లీ క్లాన్ అనేది కోనాలో నివసించే క్లాన్స్ లో ఒక షినోబి క్లాన్. ఈ క్లాన్ గురించి మనకి సిరీస్ లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయలేరు. కానీ మనకు తెలిసిన దాని ప్రకారం రాక్లీ అయితే ఈ క్లాన్ కి సంబంధించిన మెంబర్. నరుటో సిరీస్ లో ఈ క్లాన్ ఒక హిస్టరీ లేదా స్పెషల్ ఎబిలిటీస్ గురించి అయితే మనకి అఫీషియల్ గా అయితే ఏ పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయలేరు. సో మీరు లీ క్లాన్ అంటే అక్కడ ఏం లేదు మామ చెప్పనీకి. అందుకే నేను ఎప్పుడు వీడియో చేయలేను. దీంట్లో కవర్ అయిపోయింది ఇప్పుడు అది. 13th క్లాన్ వచ్చేసి నారా క్లాన్. నారా క్లాన్ అనేది కొనాలో ఉన్న ఒక ఫేమస్ షినోబి క్లాన్స్ లో ఒకటి. ఈ క్లాన్ మెంబర్స్ దేనికి ఫేమస్ అనుకుంటున్నారు తెలుసా? డియర్స్ ని పెంచడం, అదే జింకలను పెంచడంలో ఫేమస్. అలానే ఇన్ రిలీజన్ అయితే యూజ్ చేసి షాడోస్ ని కంట్రోల్ చేయడం వాళ్ళకు ఒక స్పెషల్ ఎబిలిటీ. వాళ్ళ ఒక సిగ్నేచర్ టెక్నిక్స్ అయితే అన్ని షాడో మ్యానిపులేషన్ మీద అయితే బేస్ అయి ఉంటాయి. షాడోస్ ని కంట్రోల్ చేసి ఎనిమీస్ ని మూవ్మెంట్ చేయకుండా ఆపడం, లేదంటే వాళ్ళ ఒక యాక్షన్స్ ని ఇమిటేట్ చేయడం అయితే వాళ్ళకి ఈజీ. ఈ క్లాన్ లో అయితే షికాకు నారా అలానే తన కొడుకైన షికమారు నారా అయితే ఎక్కువ స్మార్టెస్ట్ అలానే తెలివైన షినోబీస్ అని చెప్పి పేరైతే పొందినారు. వాళ్ళైతే వాళ్ళ ఒక ఇంటెలిజెన్స్ వల్ల అయితే వాళ్ళు ఉకాగెస్ కి అయితే అడ్వైజర్స్ గా అయితే సర్వ్ చేసినారు. షికాకు నారా చనిపోయిన తర్వాత అయితే షికమారు నారా క్లాన్ హెడ్ అయితే అయ్యిండు. ఇప్పుడు తను జస్ట్ క్లాన్ హెడ్ కాకుండా 8th ఉకాగే లెక్క కూడా తను సర్వ్ చేస్తున్నాడు. 31 వచ్చేసి ఆనికుమా క్లాన్. ఆనికుమా క్లాన్ అనేది కొనాలో నివసించే షినోబి క్లాన్స్ లలో ఒకటి. ఈ క్లాన్ మెంబర్స్ అయితే హైడ్ అండ్ జెట్సు అని చెప్పి ఒక సీక్రెట్ టెక్నిక్స్ అయితే యూజ్ చేస్తారు. వాళ్ళ ఒక స్పెషల్ టెక్నిక్ అయితే పొజెసింగ్ టైప్ సమనింగ్ అని చెప్పి అయితే పిలుస్తారు. అంటే ఈ జుట్సు ద్వారా అయితే వాళ్ళు ఏదైనా యానిమల్ ని సమన్ చేసి దాన్ని కంట్రోల్ చేయడం, లేకపోతే దాంట్లో ఒక స్పెషల్ కనెక్షన్ ని క్రియేట్ చేసుకొని ఏదైనా వార్ లో యూజ్ చేయడం వాళ్ళకి చాలా ఈజీ. సో ఈ యొక్క యూనిక్ ఎబిలిటీ వల్ల అయితే వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా కొనహా విలేజ్ లో గుర్తింపు అయితే వచ్చింది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ క్లాన్ వచ్చేసి 32. ఆ క్లాన్ వచ్చేసి ఓట్సుకి క్లాన్. ఈ క్లాన్ గురించి మనం ఒకసారి సపరేట్ ఒక వీడియో చేసి మాట్లాడుకుందాం. అసలు ఈ క్లాన్ ఎక్కడికించి వచ్చింది, అసలు వీళ్ళని ఎందుకు దేవుళ్ళతోటి పోలుస్తారు, లేకపోతే ఏలియన్స్ అంటారు, అసలు ఇది ఎప్పటి నుంచి ఉంది, ఇవన్నిటి గురించి సపరేట్ గా మాట్లాడుకుందాం, వీడియో చేస్తా. 33 వచ్చేసి రీనా క్లాన్. రీనా క్లాన్ అనేది మెడికల్ నింజుట్సులో ఎక్స్పర్ట్స్ అయిన ఒక షినోబి క్లాన్. చాలా వార్స్ లలో అయితే ఈ క్లాన్ కి సంబంధించిన మెంబర్స్ అయితే వాళ్ళ స్కిల్స్ తోటి అయితే చాలా మందిని సేవ్ చేసినారు. సో ఇది ఒక మెడికల్ నింజుట్సును యూజ్ చేసే క్లాన్ అనమాట. 34th వచ్చేసి యూ క్లాన్. యూ క్లాన్ అనేది ఒకప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉండే షినోబి క్లాన్. ఈ క్లాన్ మెంబర్స్ అయితే డ్రాగన్ గార్డియన్స్ అయితే పనిచేసే వాళ్ళు. వాళ్ళ ఒక ముఖ్యమైన బాధ్యత ఏంటంటే డ్రాగన్ బ్లేడ్ అని చెప్పి ఒక లెజెండరీ కత్తిని అయితే వీళ్ళు ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. సో అందుకే యూ క్లాన్ వాళ్ళనైతే డ్రాగన్ బ్లేడ్ ఒక కత్తిని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు అని చెప్పి ఎప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు.
అండ్ 35th వచ్చేసి సరటోబి క్లాన్. సరటోబి క్లాన్ అనేది కొనా విలేజ్‌లో ఉండే ఇన్‌ఫ్లుయెన్షియల్ షినోబి క్లాన్స్‌లో ఒకటి. ఈ క్లాన్ నుంచి అయితే చాలా గొప్ప గొప్ప నింజాస్ అయితే వచ్చినారు. వాళ్ళలో అందరికి తెలిసిన వాళ్ళు చాలా మంది తెలిసిన ఫేమస్ పర్సన్ వచ్చేసి హిరుజన్ సరటోబి తాడు కాగే. అలానే హిరుజన్ సరటోబి కొడుకు వచ్చేసి హాస్మా సరటోబి. తనైతే 12 గార్డియన్స్ నింజాలా అయితే సర్వ్ చేసిండు ఒక మెంబర్‌గా. అలానే హిరుజన్‌కి ఇంకో కూతురు కూడా ఉండేది. తనైతే తన ఒక హస్బెండ్ అయితే కలిసి ఆము మెంబర్‌లా అయితే ఉకాగే కింద అయితే సర్వ్ చేసింది. ఈ క్లాన్‌కి సంబంధించిన చాలా మెంబర్స్ అయితే విల్ ఆఫ్ ఫైర్‌ని అయితే నమ్మి దానైతే వాళ్ళ జీవితంలో వాళ్ళైతే ఫాలో అయినారు. అందుకే సరటోబి క్లాన్‌కి కోనాలో చాలా రెస్పెక్ట్ ఇచ్చే క్లాన్స్‌లో అదొకటి. 36th వచ్చేసి సెండో క్లాన్ అనేది హాలింగ్ హుల్ఫ్ విలేజ్‌కి సంబంధించిన ఒక క్లాన్. జిరియో సెండో అనే అతనైతే లీడర్‌గా అయితే ఉంటాడు. హాల్వింగ్ హుల్ఫ్ విలేజ్ అనేది అన్ని యుద్ధాలకైతే న్యూట్రల్‌గా ఉండాలని చెప్పి డిసైడ్ చేసినాక అక్కడ ఉన్న చాలా మంది షినోబీస్‌కి అయితే జాబ్స్ లేకుండా అయితే అయినాయి. అప్పుడు జిరియో సెండ్ అయితే అందరు అన్‌ఎంప్లాయ్ షినోబీస్‌ని అయితే కలిపి ఒక క్లాన్ అయితే క్రియేట్ చేసిండు. అదే ఈ క్లాన్. కానీ ఈ క్లాన్ అయితే తర్వాత ఒక క్రిమినల్ గ్యాంగ్ అయితే మారింది. సో మీకు సింపుల్‌గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ గ్యాంగ్ అలా క్రిమినల్ గ్యాంగ్ అయితే మారి మన ఈ సొసైటీలో ఉంటాయి చూడు డ్రగ్స్ అవి ఇవి అని చెప్పి సో అవిట్లా డిస్ట్రిబ్యూట్ చేసే క్రిమినల్ గ్యాంగ్‌లా అయితే మారింది. 37th వచ్చేసి సెంజు క్లాన్. సెంజు క్లాన్ గురించి అందరికి తెలిసిన నరుటో సిరీస్ ఫాలో అవుతున్న వారు లెజెండరీ క్లాన్స్‌లలో అదొకటి. వాళ్ళొక రైవల్ సోలో తెలుసు. వాళ్ళ రైవల్స్ అని తెలిసినా కూడా వాళ్ళతోటి కలిసి ఒక విలేజ్‌ని ఎస్టాబ్లిష్ చేసినారని తెలుసు. అసలుకి ఆ క్లాన్ గురించి చెప్పుకోనికి ఏం తక్కువ చెప్పండి. వాళ్ళ విల్ ఆఫ్ ఫైర్ గురించి తెలుసు. అన్నీ తెలుసు కాబట్టి దాని గురించి ఇంకా మనం డీటెయిల్‌గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. వీడియో ఇప్పటికి లెంత్ చాలా అయ్యింది అందుకే. అండ్ 37th క్లాన్ వచ్చేసి షీన్ క్లాన్. షీన్ క్లాన్ అనేది ల్యాండ్ ఆఫ్ ద రైస్ ఫౌండేషన్‌కి సంబంధించిన ఒక షినోబి క్లాన్ అనమాట. చాలా చిన్న షినోబి క్లాన్ ఇది. నెక్స్ట్ 29th వచ్చేసి షిమురా క్లాన్. షిమురా క్లాన్ అనేది కోనాకి సంబంధించిన ఒక క్లాన్. దాంట్లో కోనాలో ఉండే క్లాన్. ఈ క్లాన్ గురించి సిరీస్‌లో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ అయితే చేయలేరు. కానీ ఈ క్లాన్ నుంచి తెలిసిన ఒక పర్సన్ మాత్రం ఉండు. వాడే డాంజో షిమురా. సో డాంజో షిమురా ఒక ఇన్‌ఫ్లుయెన్స్ లీడర్స్ పైన ఎక్కువగా ఉండేది. ఆముని ఆర్గనైజ్ చేసే లీడర్ తను. అలానే విలేజ్‌ని చాలా ప్రొటెక్ట్ చేసేవాడు తిను. చాలా ప్రొటెక్ట్ చేస్తాడు విలేజ్‌ని. తను చేసినంత ఎవడు చేయడు. అందుకే షిమురా క్లాన్ అనేది కొనా విలేజ్‌లో ఒక మంచి రెస్పెక్ట్ తోటి ఉండే క్లాన్. అండ్ నెక్స్ట్ 14th క్లాన్ వచ్చేసి షిరోగేన్ క్లాన్. షిరోగే క్లాన్ అనేది ల్యాండ్ ఆఫ్ విండ్‌కి సంబంధించిన పప్పెట్స్‌ని యూజ్ చేసే ఒక షినోబి క్లాన్. ఈ క్లాన్ మెంబర్స్ అయితే పప్పెట్ జుట్సులో అయితే చాలా ఎక్స్పర్ట్స్. వాళ్ళైతే పప్పెట్స్‌ని అయితే చక్రధార అయితే కంట్రోల్ చేసి వార్స్‌లో అయితే యూజ్ చేస్తారు. ఈ పప్పెట్స్‌ని యూజ్ చేసే టెక్నిక్స్‌లో వాళ్ళకి ఉన్న చాలా మంచి స్కిల్స్ వల్ల అయితే ఈ క్లాన్ అనేది ల్యాండ్ ఆఫ్ విండ్‌లో మంచి రెస్పెక్ట్ తోటి ఉండే క్లాన్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ నేషన్‌ని కాపాడడానికి ట్రై చేస్తా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేక్ ట్రీ క్లాన్. ఈ క్లాన్ అనేది కోనా వైప్ అవుట్ సైడ్ లో ఉండే షినోబి క్లాన్ అనమాట ఇది. ఈ క్లాన్ గురించి మన తనైతే అఫీషియల్ గా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. అన్అఫీషియల్ గా చెప్పమంటే నేనే క్రియేట్ చేసి చెప్తా ఇప్పుడు. కానీ వద్దు కదా, అఫీషియల్ గా ఉందే చెప్తా. ఈ క్లాన్ కి అలానే హ్యూగా క్లాన్ కి అయితే పొలిటికల్ మ్యాటర్స్ లో అయితే చాలా క్లోజ్ రిలేషన్షిప్ అయితే ఉండేది. అంటే మీకు అర్థమైంది కదా, ఈ రెండు క్లాన్స్ మధ్యలో రాజకీయ అవి ఉన్నాయి. పుసుకున్న బయట ఎగ్జాంపుల్ గా చెప్పిందంటే నన్ను వేస్తారు కింద, అందుకే నేను ఏం చెప్పా. అండ్ నెక్స్ట్ క్లాన్ వచ్చేసి టెనరో క్లాన్. టెనరో క్లాన్ అనేది యుమెగా కురేకి సంబంధించిన ఒక షినోబి క్లాన్. సేమ్ సిరీస్ లో ఈ క్లాన్ గురించి మనకి అఫీషియల్ గా అయితే ఎక్కువ ఏం మెన్షన్ చేయలేరు. అందుకే ఈ క్లాన్ కి సంబంధించిన హిస్టరీ, ఎబిలిటీస్ అలానే మెంబర్స్ గురించి చాలా తక్కువ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అసలు డీటెయిల్స్ దొరకలేవు నాకు. సుచికుమో క్లాన్. ఈ క్లాన్ అనేది ఒక పవర్ఫుల్ షినోబి క్లాన్. థర్డ్ షినోబి వరల్డ్ వార్ సమయంలో అయితే ఈ క్లాన్ అయితే తాడుకాగే అయిన ఇరిజన్ సార్టోప్టెడ్ అయితే ఒక అగ్రిమెంట్ అయితే ప్యాక్ చేసుకుంది. అయితే అప్పుడు ఆ క్లాన్‌కి సంబంధించిన లీడర్ అయితే ఒక పవర్‌ఫుల్ టెక్నిక్ అయితే క్రియేట్ చేసిండు. ఆ టెక్నిక్ ఎంత పవర్‌ఫుల్ అంటే మొత్తం విలేజ్‌నే నాశనం చేయొచ్చు ఒకటే టెక్నిక్ తోటి. అయితే తాడుకాగతోటి చేసిన అగ్రిమెంట్ ప్రకారంగా అయితే ఆ టెక్నిక్‌ని ఫర్బిడెన్ జుట్సుగా అయితే డిక్లేర్ చేసి దాన్ని ఎవ్వరు యూజ్ చేయొద్దు అని చెప్పి క్లోజ్ చేసినారనమాట ఆ జుట్సుని. సో అగ్రిమెంట్ ఏందంటే కోనా విలేజ్ ఎప్పుడైతే ఆ క్లాన్‌కి ప్రొటెక్షన్ కావాలనో అప్పుడు మేము ప్రొటెక్ట్ చేస్తాం మీ క్లాన్‌ని అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. సో దానివల్ల ఆ క్లాన్ ఒక లీడర్ అయితే ఆ పవర్ఫుల్ టెక్నిక్‌ని కోనా మీద అయితే యూజ్ చేయకుండా ఆగిపోయిండు. అండ్ నెక్స్ట్ 44th క్లాన్ వచ్చేసి నాకు తెలిసి చాలా మంది వెయిట్ చేసి అసలు చూస్తున్నారా ఇంత లాస్ట్ కొన్న వీడియో చూసుంటే మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసిన క్లాన్ వచ్చింది. అదే ఉచియా క్లాన్. వన్ ఆఫ్ ద లెజెండరీ క్లాన్ ఇన్ నరుటో సిరీస్. కోనా విలేజ్ లో ఈ క్లాన్ కి ఉండే రెస్పెక్టే వేరు. ఈ క్లాన్ క్రియేట్ చేసిన ఫియరే వేరు. ఈ క్లాన్ మెంబర్స్ కు ఉండే డోజుట్సు అది క్రియేట్ చేసిన ఫియర్, దాని వల్లనే కోనా విలేజ్ లో స్ట్రాంగెస్ట్ క్లాన్ అని చెప్పి పేరు వచ్చింది ఈ క్లాన్ కి. సో తెలిసిన క్లాన్ కాబట్టి అంత డీటెయిల్ గా ఏం చెప్పట్లేదు మామ. ఇంతసేపు వెయిట్ చేసిన దాని గురించి నువ్వు చెప్పట్లేదు అంటే ఏం చెప్పాలి, వీడియో చాలా లెంత్ ఉంది. ఇంకా నేను కవర్ చేయాల్సిన క్లాన్లు ఇంకా చాలా ఉన్నాయి. అందుకే తెలిసిన క్లాన్ కదా, అంత డీటెయిల్ గా ఏమొద్దు. అండ్ నెక్స్ట్ 45th క్లాన్ వచ్చేసి ఉజుమాకి క్లాన్. క్లాన్ అనేది ఒకప్పుడు ఉజిషియోకా కురే అని చెప్పి ఒక విలేజ్ కాదు, ఈ మొత్తం ఆ విలేజ్ లో మొత్తం ఈ క్లాన్ కి సంబంధించిన మెంబర్స్ ఉండేవాళ్ళు. ఈ క్లాన్ మెంబర్స్ కి అయితే లైఫ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటది. అలానే వాళ్ళ ఒక చక్ర రిజర్వ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే వీళ్ళు ఫ్యూయన్ జిట్సుకి అంటే సీలింగ్ టెక్నిక్స్ కి చాలా స్కిల్స్ ఉన్న షినోబీస్, చాలా ఫేమస్ కూడా. సో దాని తర్వాత ఉజిషియోకా కురే పైన అటాక్ జరగడం వల్ల ఆ విలేజ్ మొత్తం నాశనం అవ్వడం
అయిపోవడం వల్ల ఒక బలం కూడా చాలా తగ్గిపోయింది. కానీ ఈ క్లాన్ పూర్తిగా అయితే మొత్తము లేకుండా అయితే పోలేదు. దాని తర్వాత బతికున్న చాలా మెంబర్స్ అయితే వేరే వేరే విలేజ్‌కి అయితే వెళ్ళిపోయి సెటిల్ అయిపోయినారు. మనకు తెలిసిన దాంట్లో కొంతమంది మెంబర్స్ వచ్చేసి కుషినా ఉజుమాకి, నరుటో ఉజుమాకి, నగోటో ఉజుమాకి, అలానే సాస్కే తోటి ఉంటది కారిన్ తను కూడా. ఇప్పుడు మనం విన్నది జస్ట్ కొంతమంది పేరే. బట్ వాళ్ళు ఎంత లెజెండరీ షినోబీసో తెలుసుగా మీకు. 4థ్ షినోబి వరల్డ్ వార్ అయిపోయిన 15 సంవత్సరాల తర్వాత ఉజుమాకి క్లాన్ అయితే మళ్ళీ యాక్టివ్‌లోకి అయితే వచ్చింది. సో ఇదన్నమాట ఉజుమాకి క్లాన్. నరుటో వాళ్ళ మోస్ట్ బలమైన క్లాన్. అలానే ఈ క్లాన్ ఒక బ్లడ్ లైన్‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ 46థ్ వచ్చేసి వాగర్షి అనే ఫ్యామిలీ అయితే ల్యాండ్ ఆఫ్ టీకి సంబంధించిన ఒక ఫ్యామిలీ. డెగరాషి పోర్ట్ అనే ఒక పోర్ట్ పైన అది కావాలి అని చెప్పి వార్ చేసిన ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్‌లో ఇదొకటి. సో ఈ పోర్ట్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలని చెప్పి వాగర్షి ఫ్యామిలీ తమ ఒక రైవల్స్ తోటి అయితే ఎప్పుడు వార్ చేస్తూనే వచ్చినారు. సో అందుకే ఆ పోర్ట్ యొక్క ఓనర్‌షిప్ అనేది ఈ ఫ్యామిలీకి చాలా ముఖ్యమైన విషయం. సో ఇంతసేపు ఈ ఫ్యామిలీ ఒక పోర్ట్ కోసం వార్ చేసిందని చెప్పినా కదా. ఇప్పుడు ఈ ఫ్యామిలీ సో వీళ్ళకి ఆపోజిట్‌లో వార్ చేసిన ఫ్యామిలీ వచ్చేసి ఒసాబి ఫ్యామిలీ. సేమ్ ఈ ఫ్యామిలీ కూడా ఆ పోర్ట్ పైన ఓనర్‌షిప్ వీళ్ళే తెచ్చుకోవాలి అని చెప్పి అనుకునే ఫ్యామిలీలో ఇదొకటి. సో ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఎప్పుడు రైవల్స్ అనమాట ఆ పోర్ట్ కోసం. ఎలా అయితే ఉచా క్లాన్, సెంజు క్లాన్ రైవల్లీ ఎలా ఉంటుందో ఈ 2 ఫ్యామిలీ యొక్క రైవల్లీ కూడా అలానే ఉండేది. బట్ వీళ్ళు పోర్ట్ కోసం కొట్టుకుంటారు. ఉచా క్లాన్, సెంజు క్లాన్ ఎందుకు కొట్టుకున్నారో వాళ్ళకే తెలవాలి. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ 48th క్లాన్ వచ్చేసి యామనాకా క్లాన్. ఇది కూడా కోనా విలేజ్‌కి సంబంధించిన ఒక ఫేమస్ షినోబి ఫ్యామిలీ. ఈ క్లాన్ మెంబర్స్ అయితే మైండ్ రిలేటివ్ టెక్నిక్స్‌లో అయితే ఎక్స్పర్ట్స్. వీళ్ళైతే వాళ్ళకు జుట్సు ద్వారా అయితే వేరే వాళ్ళ మైండ్స్‌ని అయితే కంట్రోల్ చేయడం, వాళ్ళ థాట్స్‌ని కంట్రోల్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయడం, ఇలాంటి స్కిల్స్ అయితే ఉంటాయి వాళ్ళ తాన. అలానే వీళ్ళు జస్ట్ షినోబీస్ కాదు. కోనా విలేజ్‌లో ఈ క్లాన్‌కి సంబంధించిన వాళ్ళు ఫ్లవర్ షాప్స్ పెట్టుకొని ఫ్లవర్స్ కూడా సేల్ చేస్తూ ఉంటారు. అలానే వీళ్ళు చాలా రోజులకించి అయితే కోనా బ్యారియర్స్ ఉంటాయి కదా, బ్యారియర్ టీమ్స్ అయితే ఉంటాయి కదా. సో వాళ్ళకి లీడర్స్‌లా అయితే ఉంటారు ఈ క్లాన్ మెంబర్స్. అందుకే ఈ క్లాన్ వాళ్ళైతే విలేజ్ యొక్క సెక్యూరిటీలో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 49th వచ్చేసి యోమురా క్లాన్. ఇదైతే డైదాయ్ అనే విలేజ్‌లో ఉంటది. ఈ క్లాన్ గురించి అయితే సిరీస్‌లో అఫీషియల్‌గా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రమే రివీల్ చేసినారు. సో వాళ్ళ ఒక హిస్టరీ, ఎబిలిటీస్ వీటి గురించి వివరాలు అయితే డీటెయిల్‌గా అయితే లేవు. తెలిసింది ఒకటే ఆ క్లాన్ అది డైదాయ్ విలేజ్‌లో ఉంటదని చెప్పి. అంతమించి ఏం తెలియదు. అండ్ నెక్స్ట్ 50 అసలుకి ఎక్స్పెక్ట్ చేశారా మామ 50 క్లాన్లు ఉన్నాయని చెప్పి నరుటో సిరీస్‌లో. సో 50వ క్లాన్ పేరు వచ్చేసి యూతస్ క్లాన్. సో ఈ క్లాన్ ఏదైతే ఉందో ఇది ఒక ట్రావెలింగ్ క్లాన్ అనమాట. అంటే వీళ్ళు ఒక్క ప్లేస్‌లో పర్మనెంట్‌గా ఉండరు. ఒక్కొక్క ప్లేస్ మార్చుకుంటూ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు. ఈ క్లాన్ మెంబర్స్‌కి అయితే వెదర్‌ని మ్యానిపులేట్ చేసే స్పెషల్ ఎబిలిటీ అయితే ఉంటది. కానీ ఈ క్లాన్ మెంబర్స్ ఎప్పుడు ఈ పవర్స్‌ని అయితే ఒక వార్ కోసమో లేకపోతే ఇలాంటి ఫైట్ కోసం అయితే యూజ్ చేసేవారు కాదు. వాళ్ళ ఒక ట్రేడ్స్, బిజినెస్ బాగా జరగాలని చెప్పి యూజ్ చేసేవాళ్ళు. సో వీళ్ళు వాళ్ళ పవర్స్‌ని ఎప్పుడు పక్కనోడికి చెడు చేద్దామని కాదు, వాళ్ళని వాళ్ళే ఇంప్రూవ్ చేసుకుందామని యూజ్ చేసిర్రు. ఒకడు ఇంప్రూవ్ అయిందంటే పక్కనోడు ఖచ్చితంగా పోతాడు. అది తప్పదు అది. అండ్ దట్స్ ఇట్. నరుటోలో ఉన్న ప్రతి క్లాన్ గురించి అయితే నేను మీకు చెప్పా. వాళ్ళ ఎబిలిటీస్ ఉంటే వాళ్ళ ఎబిలిటీస్ ఏందనేది కూడా చెప్పా. ఏదైనా క్లాన్ గురించి డీటెయిల్‌గా కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ నేను మొత్తం 50 క్లాన్ల గురించి చెప్పా. బట్ ఒక్క క్లాన్ మిస్ చేశా. ఆ క్లాన్ ఏం చేస్తుందో నేను చెప్తా. మీరు ఆ క్లాన్ పేరు కింద కామెంట్ చేయండి. ఆ క్లాన్ అయితే రీసెర్చ్ చేస్తూ ఉంటది. ఏమైనా కొత్త వెపన్స్ దొరికితే ఆ వెపన్స్‌ని డెవలప్ చేస్తూ ఉంటది. సో ఇదనమాట ఆ క్లాన్. సో మీకు పేరు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మేబీ చాలా మంది ఫ్యాన్స్ ఎంత నరుటో హార్డ్ ఫ్యాన్స్ అయినా కానీ ట్రై చేసినా చెప్పలేరు అని చెప్పి నేను అనుకుంటున్నా. నేనైతే కింద కామెంట్ చేసి పిన్ చేసి పెడతా. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలని కూడా చెప్పండి. పవర్స్ ఎక్స్ప్లెనేషన్స్ అయినా సరే, ఏమైనా అర్థం కాని విషయాలు బ్రేక్ డౌన్ చేయమన్నా చేస్తా. ఏవైనా సరే కింద కామెంట్ చేయండి. ఐ ట్రై టు మేక్ వీడియో. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. వీడియో చాలా లాంగ్ వచ్చింది. హోప్ మీరు ఎంజాయ్ చేసిరు అనుకుంటున్నా. లాస్ట్ దాకా చూసుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నచ్చుంటే లైక్ కొట్టు, కింద కామెంట్ చేయి నీ ఒపీనియన్ ఏందో. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అండ్ మీ ఫ్రెండ్ కానీ కూడా షేర్ చేయండి. బాయ్.